మేడమా. సుమ గారికి సార్, సుమకి సార్, సుమా మేడంకి సార్, నేను ఎంతకని అబ్జర్వ్ చేస్తున్న స్టేజ్ మీద మెన్షన్ లేకపోతే చాలా టెన్షన్ వస్తుంది అక్కడ. అందుకని ఇక అయిపోయింది కదా. అయిపోయింది సార్, డన్. ఓకే, ఇక్కడ అందరికి అదే డౌట్. ఇక్కడ వస్తే కొంచెం లైట్ ఉంటుంది. అవును, ఇది కరెక్ట్ సార్ పొజిషన్. నువ్వు కూడా అచ్చా, నేను కనిపించట్లేదా? ఓకే సార్. అదే కలర్ ఫిల్మ్ అప్పటి నుంచి ఉన్నారు కదా. నేనా సార్? కాదు, బ్లాక్ అండ్ వైట్. మనం బ్లాక్ అండ్ వైట్ కాదు, కలరే. ఏంటి వీళ్ళ సీక్రెట్? ఏంటి సీక్రెట్? ఏంటి సార్? ఏంటి సీక్రెట్ ఏంటి సార్? మీలాంటి ఒక హ్యాండ్సమ్ పర్సన్ ఇలా ఎదురుగా నించినప్పుడు నా బ్యూటీ ఇంకా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. గుడ్ హార్ట్స్. గుడ్ హార్ట్స్. థ్యాంక్ యూ. రైట్, నైస్. హీరోకి ముందు ఫస్ట్ ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఒకరైన శ్రీ ఎంఎస్ రాజు, యువకుడు, ఎమ్మెల్యే, రోల్ మోడల్ ఎంఏగా పేరు తెచ్చుకుంటున్న మడకసిర ఎమ్మెల్యే, టీటీడీ మెంబర్, నా సోదరుడు కాని సోదరుడు ఎంఎస్ రాజుకి. అదేవిధంగా ఆయన ఎక్కడ మనోజ్ ఇప్పుడు కనపడలేదు ఇప్పటిదాకా. ఎనీవే, ఇప్పుడే బయటికి వెళ్ళి ఇప్పుడు వస్తున్న బ్రో మనోజ్కి, ఇంకా వాళ్ళ గెస్ట్లందరికీ కూడా, శశి గారికి పేరు పేరున అందరికి నమస్కారం. హీరో 5 క్వాలిటీస్ ఏంటో సినిమా చూసినా తెలుసుకుంటారు. కానీ ఈ సినిమాకి 5 క్వాలిటీస్: బెస్ట్ రైటింగ్, బెస్ట్ ఎగ్జిక్యూషన్, బెస్ట్ స్టార్ కాస్ట్, బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ ప్రమోషన్స్. 6th ఏంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో. నేను చెప్తున్నాను, ప్రమోషన్ కోసం మళ్ళీ ఇది చెప్పట్లేదు నేను. ఐ నో ద ఫిల్మ్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటాం. ఐడియా ఎప్పుడు పుట్టిందో కానీ వెంకీ 3 years ఒక రామ్ కామ్ మీద కూర్చున్నారా అని ప్రెస్లో అడిగారు. దే మేడ్ ద స్క్రిప్ట్ ఫర్ 3 years అండి, రోహిత్ అండ్ వెంకీ. నిజంగా ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే సినిమా. దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళిద్దరికి కూడా. సచ్ అన్ ఆసమ్ స్క్రిప్ట్. సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అనుకుంటే అందులో ఎంచి 10-12 బాగుంది, సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అందులో ఇది ఒక సినిమా, నేను గ్యారంటీ చెప్తున్నాను. నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఇంత హిట్ అంత హిట్ ఇప్పుడు నేను చెప్పదలుచుకోవాలా. ఖచ్చితంగా ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నేను చెప్పేది దానికి మొత్తం. ఫస్ట్ వీ షుడ్ క్లాప్ ఫర్ రోహిత్. హీఈస్ పైలటెడ్ ద ప్రాజెక్ట్ లిటరల్గా ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ రోహిత్. ఎప్పుడు ఆల్వేస్ ఐ థాట్ మిస్ అయిందని. సచ్ అన్ ఆసమ్ యాక్టర్. చూశారు, చాలా సినిమాలు చూశారు, కొత్త రోహిత్ని చూస్తారు ఇక్కడ. సచ్ అ వండర్ఫుల్ పర్సన్ టు వర్క్ విత్ అండి. సచ్ అ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, సచ్ బ్యూటిఫుల్. ఇందాక వాసుకి చెప్పినట్టు సో మచ్ వి ఎంజాయ్డ్ రోహిత్. భైరవతి, యువర్ బ్యాక్. దిస్ ఈజ్ యువర్ బ్యాక్-టు-బ్యాక్ హిట్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ శ్రీదేవి, తన గురించి చెప్పక్కర్లేదు. ఈ 2 రోల్స్లో శ్రీదేవి, రోహిత్, శ్రీదేవి తప్ప నేను రోహిత్ తప్ప ఇంకెవరైనా ఆలోచించలేను ఈ రోల్కి. బహుశా 10-15 years బ్యాక్ ఏమన్నా వెంకటేష్ బాబు అయితే మేబీ. శ్రీదేవి ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి అపార్ట్ ఫ్రమ్ దిస్. మేబీ సుమ. అంటే కాబట్టి అండి వాళ్ళిద్దరిది కూడా బ్యూటిఫుల్గా ఉంది. శ్రీదేవి, గాడ్ బ్లెస్. వీర్తి అండి, సచ్. ఐ టోల్డ్ హర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ బ్రేక్ ఫర్ యూ వీర్తి అని. నేను సామాజిక ఉన్నప్పుడు రెబ్బా జాన్కి చెప్పాను. ఐమ్ టెలింగ్ యూ అగైన్, ఆసమ్ బ్రేక్. అంటే షీ ఈజ్ లైక్ అ బటర్ఫ్లై టుడే, సో బ్యూటిఫుల్. బట్ ద పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో ఇందాక సంతోష్ గారు అదే చెప్తున్నారు.
షిరలి వర్క్డ్ ఆన్ దిస్. అంటే మంచి స్క్రిప్ట్కి వదిలిపెట్టాడు మన వెంకీ. చాలా మెత్తటి సుత్తి రుద్దినట్టు ఈజ్ గట్ ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీబడి అండి. ఆల్ అవర్ యాక్టర్స్, అభినవ్, రఘు, వాసుకి. అసలు ఆ క్యారెక్టర్కి ఈ సినిమాలో క్యారెక్టర్ సంబంధం లేదు, నేను తర్వాత మాట్లాడతాను దాని గురించి. ఎనివే పేరున ఒక్కొక్కళ్ళకి కూడా వెంకీ రియలీ అక్కడి నుంచి వెంకీ అన్నిటి త్రూఅవుట్ కంటిన్యూ అవుతున్నాడండి. ఎంత అందంగా స్క్రిప్ట్ రాశాడో. ఈజ్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇదే వేదిక పైన చెప్తున్నాను. అంత పీస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అండి. ఓవరాల్గా ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ వెంకీ. ఈజ్ బికమ్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. అసలు నిజంగా మేడ్ అన్ ఆసమ్ ఫిల్మ్. చూసిన తర్వాత మీరు చెప్పండి. సంతోష్, గౌతమ్, రాకేష్, నిజంగా అండి ఈ సినిమా టైటిల్ ఎంత మంచి ముహూర్తాన్ని సుందరాఖండ్ అని పెట్టారో, కానీ షూటింగు వర్కింగ్ కూడా సుందరాఖండ్ అని అండి. రియలీ వై ఎంజాయ్డ్. చెప్పినట్టు వాసుకి చెప్పినట్టు పీస్ఫుల్గా జరిగింది. అమ్మాయి అనుకుంటుంది అమ్మాయికి కావాల్సినప్పుడు వచ్చిందని. వెంకీ ప్లాన్డ్గా షార్ట్స్ అన్నీ ఎప్పుడు కావాలో అప్పుడు పిలిచాడు అమ్మాయిని. అలాగే జరిగింది. అది తర్వాత విషయం. సో ఆసమ్ ఎగ్జిక్యూషన్, రియలీ లవ్డ్ ఇట్ అండి. ఇట్స్ సంతోష్ గారు అయితే ఎంత ప్యాషన్. ప్రతి సాంగ్ వినిపించి నాకు, ప్రతి సాంగ్ మ్యూజికల్గా జేమ్స్ డన్ అన్ ఆసమ్ జాబ్. అండ్ అవర్ ప్రదేశ్ ఫోటోగ్రఫీ అండి చాక్లెట్లా ఉంది. యూ సీ ఆల్ ద టోన్స్ ఎవ్రీవేర్. ఎంత జాగ్రత్తగా టోన్స్ ప్లాన్ చేశారంటే, అంటే ఎందుకు ఎంత నేను వర్ణిస్తున్నానంటే అన్ని సినిమాలకి ఇంత మాట్లాడను, అంత డెప్త్ ఉందండి ఈ సినిమాకి. స్క్రిప్ట్లో కానీ, విజువల్కి కానీ, మ్యూజిక్ కానీ. ఇట్స్ అ మూవీ టు సెలబ్రేట్. ఇందాక పిలిచినప్పుడు అప్పుడు బయటకు వెళ్తే చెప్పండి బ్రో మనోజ్, అదే. సో రియలీ అండి వీఆర్ జస్ట్ వెయిటింగ్ ద రిలీజ్. ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు హిట్ ఇట్, డెఫినెట్లీ హిట్ ఇట్ అని నమ్మకం నాకు. మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఇదిలా ఫైట్ వేணுమా ఫైట్ ఇరికి, సాంగ్ వేணுమా సాంగ్ ఇరికి, காமெடி வேணுமா காமெடி இருக்கு, ரொமான்ஸ் வேணுமா ரொமான்ஸ் இருக்கு. இன்னும் என்ன வேணும் எல்லாம் இருக்கு. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీతో కలిసి చూస్తాం ఖచ్చితంగా. వీలైతే ఫస్ట్ షో మార్నింగ్ వీ వాంట్ టు వాచ్. వినాయక చవితి హాయిగా మంచి పూజ 11కి అయిపోద్ది. 12 గంటలకి మధ్య దద్దోజనం అన్నీ తినేసి ఒక గంట పడుకోండి. మ్యాట్నీ కల్లా మ్యాక్సిమం థియేటర్కి అందరూ వస్తారని నమ్మకం నాకు. నిజంగా అండి పేరున ఒక్కొక్కరు ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే, ఇంక్లూడింగ్ సునైనా, వండర్ఫుల్ యాక్టర్, అందరు పేరున ఒక్కొక్కరికండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్. వీ అవైట్ అ గుడ్ హిట్ అండి డెఫినెట్గా. తర్వాత మిగతా అన్నీ మాట్లాడతాం, అంతకంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ దిస్ ఫిల్మ్. వీ మేడ్ అన్ ఆసమ్ ఫిల్మ్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. Thank you very much. Thank you. Jai Hind. Thank you so much, Naresh garu. Thank you, Suma. Wonderful having you. Suma, thank you. Sir, thank you, sir. And PRO Vamshi Shekhar, my director Rajesh, Rohan, editor, ప్రతి వాళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీవన్ పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ సార్. ఇచ్చినట్టేగా మైక్. సార్ అలాగే కళామందిర్ ఫౌండేషన్ వారు అందిస్తున్నటువంటి ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని మీకు అందిస్తారు.